समर्पयामि स्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि ऊर्ध्वपुण्ड्रं धारयामि ओम अराजनाय विद्महे वासुदेवाय ऊर्ध्वपुण्ड्रं धारयामि विद्महे समर्पयामि श्री चन्द्रं समर्पयामि श्री रामचंद्र परब्रह्मणे नमः। अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनाथस्य भद्राचलस्य सीतालक्ष्मण समेत श्रीरामचन्द्रस्वामिनः आलय विस्तरण कार्यक्रमेषु नूतन निर्माणार्थं श्रीरामानुग्रहकटाक्षप्रारब्धाभीष्टमनसिद्ध्यर्थं श्रीरामार्चनं करिष्ये। समस्त देवानाय सर्वदिव्य मंगलविग्रहाय श्रीमते नारायणाय नमः। ओम दाशरथाय पुत्राय सीतावल्लभाय धीमहि तन्नो रामः प्रचोदयात्। నువ్వే మళ్ళీ ఫోటోలు అడిగి అన్న కొంచెం పంపి తినాలి నాకు పంపియాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ भवति
ओम दाशरथाय जय सीतावल्लभाय धीमहि तन्नो रामः प्रचोदयात्। घोषेन्द्राय महनीय गुणात्मने सर्वैश्च पूर्वै राजानि గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మంత్రి గౌరవ డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ గత మార్చిలో గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన 350 కోట్లకి మొదట విడతగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని రినోవేషన్ చేయడానికి మొట్టమొదటిగా 350 కోట్లతో ఈరోజు ఎక్కడైతే ఉందో దాన్ని డిస్మాండ్లింగ్ చేయడానికి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ సర్పంచ్ గారు, గౌరవ సబ్ కలెక్టర్ గారు, మరియు ఎస్సీ గారు, మరియు టెంపుల్ ఈఓ గారు, మరియు టెంపుల్ అయ్యగారులందరికీ, అర్చకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ గౌరవ ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం గౌరవ కలెక్టర్ గారు ఉదయం ఇచ్చి 8 గంటలకి రినోవేషన్ కొరకు ఈరోజు డిస్మాండ్లింగ్ ఏం చేయాలో చేయడానికి ఈరోజు శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అదేవిధంగా 350 కోట్లతో భద్రాద్రిని దక్షిణ యోధగా పిలువబడే శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని అభివృద్ధి చేసే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి పాత్ర చాలా వరకు ఉంది. దీన్ని ఒక పవిత్రమైన ప్లేస్గా చూడాలి భద్రాచలంని మొత్తం 580 కోట్లతో భాగంగా మొదటి విడతగా 350 కోట్లతో భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధికి మొట్టమొదటిగా రేపు పుష్కరాలకు వచ్చే లోపల దీన్ని పూర్తి చేయాలని ఒక కంకణం కట్టుకొని మొట్టమొదటిగా రేపు వచ్చే 2027లో మే జూన్ జూలై కల్లా పూర్తి కావాలని ఒక సంకల్పంతో గౌరవ మంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాంతో భాగంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గారు ఉదయం వచ్చి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అందులో టీము పాలక మండలి, పంచాయతీ పాలక మండలి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు మరియు టెంపుల్ డిపార్ట్మెంట్ అందరం కలిసి కొబ్బరికాయ కొట్టాం. త్వరలోనే పూర్తి కావాలని భావిస్తూ దక్షిణాదిగా పిలువబడే అయోధ్యగా పిలువబడే శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని రేపు తెలంగాణ యావత్ ఇండియాలోనే ఒక పవిత్ర దేవాలయంగా చూడాలని ఒక కోరిక ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నారో అది ఆ సంకల్పం త్వరలో పూర్తి కావాలని ఈరోజు మేము ఏదైతే ఈరోజు మనం బ్రేకింగ్ చేసే దాంట్లో భాగంగా ఈరోజు కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేయడం జరిగింది. త్వరలోనే ఏదైతే 9 నెలలు 12 నెలలు వాళ్ళకి టైమే ఇచ్చారు, 3 నెలల్లో వర్షాలు ఉంటాయి. వర్షాల తర్వాత ఎంతో కొంత దాంతో విధంగా భక్తులు కూడా ఆటంకం లేకుండా సైమల్టేనియస్ భక్తులు కూడా దర్శనం చేసుకోవాలి, మేము దర్శనం చేసుకోవాలి, పనులు అవ్వాలి. అదే సంకల్పంతో వాళ్ళకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఈరోజు ఈ డిస్మాండ్లింగ్ స్టార్ట్ చేయడం, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది చేయాలని వాళ్ళని బాగా ఇచ్చారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దాంట్లో కీలకం ఆర్డబ్ల్యూ వాళ్ళు కూడా కీలక పాత్ర వహించి దీన్ని త్వరలో పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు అనుగుణంగా ఈరోజు మేమందరం వచ్చి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. త్వరలోనే పూర్తి చేయాలి. మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి. మీడియా మిత్రులు సహాయ సహకారాలు కావాలి. ఎందుకంటే
ఈ పనులు చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు ఉంటాయి. దానికి ఏదన్నా కొద్దిగా భక్తులకి వేరే రూట్ ఏదైనా మాత్రం దానికి మీరు ముందే ఇలా ఈ రూట్ నుంచి రావాలని మేము చెప్తాం. ఖచ్చితంగా ఆ రూట్ని ఫాలో అవ్వాలి భక్తులందరూ కూడా. ఎక్కడైనా చిన్న ఆటంకం ఉంటే ఆ రోజు కొద్దిగా ఆపితే కూడా ఏదన్నా టెక్నికల్ ప్రాబ్లం ఆపితే కూడా ఎవరు కూడా అసౌకర్యంగా ఫీల్ అవ్వద్దని మన డిస్కంఫర్ట్గా ఫీల్ అవ్వకుండా మీరు దేవుని దర్శించడానికి ఎటువంటి ఆటంకాలు చేస్తూనే సైమల్టేనియస్గా రెన్యువేషన్ జరుగుతుంది. దీనికి అందరూ మీరు కోఆపరేట్ చేయాలి. దానికి ముందుగా భద్రాచలం వాసులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ చాలా కోట్లు ఉండేవి, 46 కోట్లతో అందరినీ మేము వెకేట్ చేస్తూ కూడా సంతోషంగా భద్రాచలం అభివృద్ధి చేయాలని అందరూ మేము ప్యాకేజ్ ఇచ్చిన మాట వేరే, కానీ ప్యాకేజ్ కన్నా వాళ్ళు మనం వెకేట్ చేయటం అనేది గొప్ప విషయం. చాలా వరకు చాలా గొడవలు జరుగుతున్నా కానీ భద్రాచలం వాసులందరూ కూడా సంతోషంగా వాళ్ళు గవర్నమెంట్కి మీరు రెన్యువేషన్ చేయండి, మేము సహకరిస్తామని సహకరించినందుకు చుట్టుపక్కల ఏవైతే ఇల్లు ఇచ్చి కూలగొట్టాం వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే అభివృద్ధికి వాళ్ళందరూ భద్రాచలం వాసులు అందరూ సహకరించారు కాబట్టి సహకారానికి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. స్వామి వారి టెంపుల్ అంతకుముందు గౌరవ సీఎం గారి ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. రామనవమి మార్చిలో టెండర్ తర్వాత పని మొదలవుతాయి. మున్సిపల్ ఆర్ఎండ్కి సంబంధించి 200 crores వర్క్ ఈరోజు ఇక్కడ నిలబడి కింద సంబంధించి మోడర్నైజేషన్ రెన్యువేషన్ సంబంధించి ఆలయం తర్వాత మనం ఫేజ్ వైజ్ చెప్పి తర్వాత ఇరిగేషన్ సంబంధించి మొదలవుతాయి. సో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది కాబట్టి ఇది చాలా పెద్ద ఇది ఆలయానికి గుడి తర్వాత ఇక్కడ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద ఇది హిస్టారికల్ చరిత్రాత్మక టెంపుల్ కాబట్టి ఇవన్నీ ఇది అభివృద్ధి చేయడానికి ఇది ఆర్ట్ సంబంధించి లేకపోతే టెంపుల్ డెవలప్మెంట్ సంబంధించి లేకపోతే నెక్స్ట్ రాళ్ళు కూడా వచ్చింది ప్రత్యేకమైన మిషన్ బోర్డు ఇది వార్ పని చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి కేవలం మన దగ్గర 365 days నెక్స్ట్ 12 years తర్వాత ఉంటుంది. కాబట్టి టెంపుల్ వర్క్ కూడా కంప్లీట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. డైలీ వారిగా ఈ రోజు నుండి మనం ఎక్కువ ఫాలో చేస్తున్నాము. ఏమేమి వర్క్ నడుస్తున్నది, ఎంత ఇప్పుడు కంప్లీట్ అయింది, ఎన్ని టీమ్స్ ఇంకా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఇప్పుడు మనం సిద్ధంగా ఉన్నాము. అన్ని వర్క్స్ రెడీగా ఉన్నాము. అందరికీ చాలా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం సబ్ డివిజన్లో ఇప్పుడు పెద్ద ఇప్పుడు గుడి ఆలయం సంబంధించి వర్క్ పనులు చాలా ఎక్కువ శుభాకాంక్షలు అందరికీ.